గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉభయ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో 3 రోజుల పాటు సభలు సమావేశాలతో జనసేన క్యాడర్ ని మొత్తం కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే గతంలో అక్కడ గెలిచే అవకాశాలను త్రుటిలో చేజార్చుకున్న స్థానాలపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ వారాహి యాత్రతో ప్రభంజనం సృష్టించిన పవన్ కళ్యాణ్ తాజాగా ఈ 3 రోజుల పర్యటనలో జనసేన క్యాడర్ కు ఏం చెప్పబోతున్నారు, వీటిపై విశ్లేషిద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం గౌతమ్ గారు. సార్, అసలు వారాహి యాత్ర తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాపై కాన్సన్ట్రేషన్ చేశారు. క్యాడర్ మొత్తం కూడా చాలా ఉత్సాహంగా ఉంది, ఎందుకంటే వారాహి తర్వాత ఎక్కువగా మాట్లాడుకుందంటే ఉభయ గోదావరి జిల్లాలో. అవునండి. సో ఈ 3 రోజులు అక్కడ పవన్ ఏం చెయ్యబోతున్నారు? డెఫినెట్గా మంచిది, ఎందుకంటే గోదావరి జిల్లాలో 34 స్థానాలు కూడా గెలిపోవటములు అంటే ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయిస్తుంది. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా గోదావరి జిల్లాలో ఎవరైతే మొగ్గుతారో, ఏ పార్టీ వైపు మొగ్గుతారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి 34 కాన్స్టిట్యున్సీస్ చాలా కీలకం. వారాహి 1, 2 ద్వారా ఆయన నిరూపించుకున్నాడు కూడా. ప్రజల్లో విశేష ప్రజాదరణ, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, ప్రభుత్వం వ్యతిరేకంగా ఆరోపణలు చేయటంతో టీడీపీకి కూడా కాదని ప్రధాన ప్రతిపక్ష పాత్ర అక్కడ మనం పవన్ కళ్యాణ్ గారు పోషించారనుకోవాలా. ఆ విధంగా సక్సెస్ అయ్యారు. ఆ విధంగా ఇప్పుడు ఈ విడతగా కాకినాడ కేంద్రంగా 3 రోజులు ఉండి ఈ సమయంలో పొత్తులు పొడిచే సమయంలో చేతిలో 3 నెలలు కూడా సమయం లేదు. టీడీపీతో కలిసి ఇంకొక బీజేపీ 3 పార్టీలతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలనే తలంపుతో ఆ కృతనిశ్చయంతో వెళ్తున్నారు. కానీ ఒక మాట అయితే బాగా వినిపిస్తుంది పొలిటికల్ సర్కిల్స్ లో. ఇక్కడ టీడీపీ రావడం కన్నా కూడా జనసేన వస్తే వైసీపీకి ఇక్కడ అడ్రస్ కూడా ఉండదు అనేది ఒక వాదన వినిపిస్తుంది. నిజమేనంటారా సార్? అది కూడా కరెక్టే. అంటే చాలామంది కొంతమంది ఎందుకు తొందరపడి అప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి చేతనందించాడు. విడిగా పోటీ చేసిన 34 కాన్స్టిట్యున్సీలో 20 పైన సీట్లు వస్తాయి కదా అనే ఆలోచన కూడా కొంతమంది మేధావులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి అకార్డింగ్ టు రిపోర్ట్స్ ప్రకారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి ఆ రిపోర్ట్స్ ప్రకారమే 38 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి, 26 కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి. మరి ఇటువంటి నేర చరిత్ర లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ కదా. క్లీన్ ఇమేజ్తో ఆయన వస్తే కనుక గోదావరి జిల్లాలో ఆహ్వానిస్తే అనేది చాలా మంది పెద్దలు అన్నారు. కాబట్టి మిత్రధర్మం ప్రకారం ఆయన స్నేహాన్ని అందించాడు. తనకి తను తగ్గించుకొని చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఆయన బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు అన్కండిషనల్గా ఆయనకి సపోర్ట్ చేసి వచ్చాడు. కాబట్టి టీడీపీతో కలిసి వెళ్దాం, ఓటు చెల్లకుండా రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలనేది ఒక లైన్ తీసుకున్నారు. అప్పుడు 2021 చెప్పటం గ్రామ సభలో చెప్పిన మాటకి కట్టుబడి ఉండి ఆ దిశగానే వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎందుకు కలిసి వెళ్దాం అనుకున్నారు. కలిసి వెళ్ళే క్రమంలో ఏ సీట్లు రేపు జనసేన పోటీ చేయొచ్చు అంటే పిఠాపురం, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, రాజానగరం, రామచంద్రాపురం, కొత్తపేట, ఈ స్థానాలన్నీ కూడా జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకు మిత్రధర్మం ప్రకారం కొన్ని వాళ్ళకి ఇవ్వాలి, కొన్ని వీళ్ళు పోటీ చేయాలి. కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలండి 34 సీట్లలో జనసేన చాలా కీలకం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకెళ్లే అవకాశం ఉన్నది. ఈ ప్రభావం పక్కనున్న ఉత్తరాంధ్రలో కూడా 35 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఆ విధంగా ప్రభావితం చూపించే అవకాశం ఉన్నది. ఎందుకంటే యువగలం ఒకవైపు అయిపోయింది, అది సక్సెస్ అయింది. అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ వారాహి యాత్ర అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఎలక్షన్ దగ్గర పడినాయి కాబట్టి ఏం మాట్లాడతాడు, పొత్తులు ఏ విధంగా ఉంటాయి, గౌరవప్రదంగా ఆయనకి సీట్లు వస్తాయా లేదా, రకరకాల యొక్క పారామీటర్స్లో ఒక రకంగా ఈ రోజున జనసేన కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, ఒక మంచి పరిణామంగా భావించాలి. ఈ 3 రోజులు చాలా కీలకం అవుతుంది. సార్, ఒక విషయం మనం మాట్లాడు, ఉభయ గోదావరి జిల్లాలో అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ బాగా కనిపిస్తుంది. ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి బాగా అక్కడ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం కావచ్చు, జనసేన ప్రభావం కావచ్చు, ఏ మేరకు ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటారు? డెఫినెట్గా అండి. మీరు కాపు, తెలగ, బలిజలు వీళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నారు. ఎక్కువగా మీరు అన్నట్టు కాపులు, తెలగలు ఉభయ గోదావరి జిల్లాలో ఉంటారు. వీళ్ళే గెలిపోవటంలో నిర్ణయించేది. అక్కడ వీళ్ళంతా ఎవరి సైడ్ వన్ సైడ్ ఉంటే వాళ్ళే ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ మొదట్లో ఏమవుతుంది, 2014 అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సీఎం చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పి త్యాగం చేశాడు. 2019 విడిగా పోటీ చేశారు. చేసే క్రమంలో 2 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటే మళ్ళీ సపోర్ట్ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేస్తారని కాపులు కూడా వేయలా. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి 50 to 60% కాపులు వేశారు. కాబట్టి ఆయన అధికారంలో వచ్చాడు. 151 సీట్లో ఆయన అనుకున్న వర్గం చేస్తేనే వేయలా, కాపులు వేస్తేనే అక్కడ అధికారంలో వచ్చాడు. కానీ ఆ తర్వాత కాపులకు ఒరిగింది ఏంటంటే కాపు కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు 2,000 కోట్లు ఉన్నదాన్ని ఈయన 1,000 కోట్లు 2,000 కోట్లు చేస్తానని చెప్పేసి ఈయన చెప్పాడు. కానీ 5 సంవత్సరాలు 5 రోజులు 10,000 కోట్లకి కాపులకి
ఇవ్వాల్సింది దాదాపు 1200-2000 కోట్లు చేశాడు తప్పితే కాపులకు రావాల్సిన విద్యాదేవన కూడా ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు హయాంలో కన్యాల మండపాలు, స్టడీ సర్కిళ్ళు కాపులకు కేటాయించారు, అవన్నీ కూడా రద్దు చేశాడు ఈయన. ఇంకోటి రిజర్వేషన్ అంశం ఒకటి ఉందండి. 10%లో 5% చంద్రబాబు నాయుడు గారిని ప్రయత్నం చేశాడు. సెంట్రల్కు పంపితే మీ చేతుల్లో ఉన్నది మీరు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఎకనమీలీ బ్యాక్వర్డ్ సెక్షన్ కింద 10%లో 5% ఇచ్చుకోవచ్చు అన్నారు. ఇచ్చుకోవటం అంటే ఏంటి? 27%, 24 నుంచి 27% కాపులు ఉన్నారు కాబట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వమన్నారు. మీరు వేరే విధంగా ఏమి ఇవ్వమల్లా. ఇప్పుడు బీసీ సమాజం ఉంటే 52 నుంచి 62 పెరిగింది. వాళ్ళ సమాజం ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తారో, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తరతరాల నుంచి ఓటు బ్యాంక్ ఉపయోగించుకుంటున్నారు. ఆ 5% ఇవ్వమంటే జగన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏంటి, సాలిడ్గా కులాలు కలిపే సిద్ధాంతంలో వారాహి యాత్ర ద్వారా ఈయన సీఎం ఎమర్జీ అయిన తీరు, అవకాశం వస్తే నేను సీఎం పదవి స్వీకరిస్తాను, మీరు ఓటేసి నన్ను గెలిపించిన అన్నాడు. కాబట్టి గోదావరి జిల్లాలో ఏం కోరుకుంటారు కాపులు కూడా? ఈయనే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పి కాపులందరికీ పిలిపించారు. మీరు పెద్దన్న పాత్ర పోషించన్నాడు, మిగతా కులాలను కలుపుకోమన్నాడు. ఆ దిశగా కాపులు అక్కడున్న శెట్టి బలిజలతో కావచ్చు, మిగతా బీసీ మత్స్యకారులతో, మిగతా వాళ్ళతో అందరికి కూడా స్నేహబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వన్ సైడ్ అయిపోయారు. ఎక్కడైతే గోదావరి జిల్లాలో ముద్రగడ ఇన్స్టెంట్తో, ముద్రగడ ఎప్పుడైతే వైసీపీకి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి సపోర్ట్ చేస్తా మాట్లాడాడో అప్పుడు కాపులంతా వన్ సైడ్ అయ్యారు. అప్పుడు జోగయ్య అనే వ్యక్తి వల్ల సీనియర్ నాయకుడు 85 సంవత్సరాల వయసులో జోగయ్య గారు, ఆయన కోరికడు కాపులకి రాజ్యాధికారం కావాలి, రిజర్వేషన్ ఫలాలు అనుభవించాలని హైకోర్టులో కూడా పోరాడుతున్నాడు. ఆయన మాజీ హోమ్ మినిస్టర్ అంతా. ఆయన వన్ సైడ్గా కాపు సంక్షేమ సంఘం పవన్ కళ్యాణ్ వైపు నిలబడింది. అనేక సంఘాలు దాదాపు 99% పవన్ కళ్యాణ్ వైపు ఉన్నాయి. ఇప్పుడు మంచి పరిణామం ఏంటంటే గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాపులు ఒక్కసారి కాపులతో పాటు బీసీ, ఎస్టీ, ఎస్సీలు కలుపుకొని 88% సప్రెస్డ్ గ్రూప్స్ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అనమాట. ఇప్పుడు సాలిడ్గా ఇప్పుడు వైసీపీ కాపులకి ఏం చేసిందంటే, కాపులకి ఏదో 4-5 మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రాన ఏం కాదు కదండి. వాళ్ళ కోరిక చిరకాలం నుంచి రిజర్వేషన్ అంశం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన వాటా కోసం వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఇట్లా పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నది. అదే సమయంలో గోదావరి జిల్లాలో ఒకప్పుడు స్ట్రాంగ్ ఉన్న టీడీపీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకు లైఫ్ అండ్ డెత్ సమస్య టీడీపీకి. జగన్మోహన్ రెడ్డికి ఎదుర్కోవాలంటే పోరాట పటిమున్న జనసేన కావాలి ఇక్కడ. అది పవన్ కళ్యాణ్ రూపంలో ఉన్న జనసేన కార్యకర్తలు అండగా ఉంటేనే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే మామూలు విషయం కాదనమాట. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఉండాలి. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా వెళితే కనుక మంచి రిజల్ట్ అనేది మనం ఆంధ్రప్రదేశ్లో చూడవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా ప్రస్తుతం అయితే రాజకీయం నడుస్తుంది. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుగా ముందుకు వెళ్తున్న స్పష్టమైన సంకేతాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ జనసేన ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మరీ ముఖ్యమైన విషయం, ఇక్కడ ఏదైతే క్యాస్ట్ సమీకరణాల పరంగా వైసీపీ చేస్తున్న ప్రయత్నం కూడా అక్కడ కాపులు ఎక్కువగా జనసేన వైపు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈసారి ఈ 3 రోజుల పర్యటనలో పవన్ కళ్యాణ్ దానిపై చాలా క్లారిటీగా తమ క్యాడర్కి దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ.